తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటులైన నందమూరి బాలకృష్ణ, గోపీచంద్, ప్రభాస్లు ఓ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారంటూ అడ్వకేట్ ఇమ్మనేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదివరకే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు పెద్ద సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదైన విషయం తెలిసింది. తాజాగా బాలయ్య, ప్రభాస్, గోపీచంద్ పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. ఈ అగ్రనటుల ప్రమోషన్ వల్ల వారిని అభిమానించే చాలా మంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్స్టాపబుల్ షోలో చైనాకు చెందిన Fun88 బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని, అందులో బాలకృష్ణ Fun88 యాప్ లో బెట్టింగ్ ఆడండి, ఎక్కువ డబ్బులు గెలుచుకోండి అంటూ ప్రమోట్ చేశారని పేర్కొన్నారు. ఈ షోలో ఒక ఎపిసోడ్ కు బాహుబలి 2 ప్రమోషన్ కోసం ప్రభాస్, గోపీచంద్ గెస్ట్లుగా వచ్చారని, ఈ ఎపిసోడ్ లో Fun88 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని తెలిపారు. ఈ ఎపిసోడ్ చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బాధితులు సుమారు 83 లక్షలు పోగొట్టుకున్నారని, ఇంకా బాధితులు చాలా మందే ఉన్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయనట్టే తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకం.